పెద్దపల్లి పట్టణంలో రహదారులు ప్రజలకు నరకం చూపెడుతున్నాయి. కూనారం రోడ్డు వద్ద ఆర్ఓబి నిర్మాణంలో భాగంగా డైవర్షన్ రోడ్డును పూర్తి నాసిరకంగా నిర్మించారు. వేలాది వాహనాలు రాకపోకలు సాగించే ప్రధాన రహదారి కావడంతో పొద్దస్తమానం దుమ్ము ధూళితో ప్రయాణికులు, చుట్టుపక్కల కాలనీలోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్ఓబి నిర్మాణానికి మరో ఏడాది పట్టే అవకాశం ఉండడంతో రహదారికి మరమ్మతులు చేసి దుమ్ము ధూళి లేవకుండా చేయాలని స్థానికులు కోరుతున్నారు. కాంగ్రెస్ 15 నెలల పాలనలో ప్రజల కష్టాలు పెరగడమే తప్ప పరిష్కారం కావడం లేదు. దిశ దశ లేని పాలనతో ప్రతి రంగంలో సమస్యలు తిష్టవేశాయి. 6 గ్యారంటీలను అమలు చేయని కాంగ్రెస్ పార్టీ ప్రజల కనీస అవసరాలు తీర్చడంలోనూ విఫలమవుతోంది. రాష్ట్రంలో పలుచోట్ల రహదారులు దెబ్బతిన్నా మరమ్మతులు చేయడంలో ఉదాసీనత కనబరుస్తోంది. పెద్దపల్లి జిల్లాలో ఆర్ఓబి నిర్మాణంలో భాగంగా ఏర్పాటు చేసిన డైవర్షన్ రోడ్ ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. నాసిరకంగా ఏర్పాటు చేసిన డైవర్షన్ రోడ్డుతో నిత్యం దుమ్మురేగి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పెద్దపల్లి పట్టణ పరిధిలో రహదారులు గుంతలతో ప్రజలకు నరకం చూపెడుతున్నాయి. కూనారం రోడ్లోని రైల్వే గేట్ వద్ద ఏర్పాటు చేసిన డైవర్షన్ రోడ్ గుంతలమయంగా మారడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. డైవర్షన్ రోడ్లో డస్టు పోయడంతో పెద్దపల్లి పట్టణం వైపు పెద్ద ఎత్తున దుమ్ములేస్తోంది. పెద్దపల్లి కూనారం రోడ్లో ఆర్ఓబి నిర్మాణానికి 2022లో పనులు ప్రారంభమయ్యాయి. నిర్మాణ పనులు సాఫీగా సాగడానికి డైవర్షన్ రోడ్డును ఏర్పాటు చేశారు. ఆర్ఓబి నిర్మాణాన్ని చేపట్టిన సంస్థ డైవర్షన్ రోడ్డును నాసిరకంగా ఏర్పాటు చేయడంతో సమస్య ప్రారంభమైంది. ఏదో నామకే వాస్తేగా రోడ్డు నిర్మించడంతో రహదారి అంతా గుంతలు పడి కంకర తేలి వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. ఈ దుమ్ము ధూళిని కొద్ది బాగా వస్తుంది. ఏ ఎవ్వరు పట్టించుకుంటలేరు, మున్సిపాలిటీలు పట్టించుకుంటలేరు, ఈ ఆర్ఎన్బిలు పట్టించుకుంటలేరు, ఎవ్వరు పట్టించుకుంటారు. మరి కలెక్టర్ వస్తాను, కలెక్టర్ చూస్తాను, అందరూ చూస్తారు. ఏం పట్టించుకుంటారు, ఇక్కడ ఏది పట్టించుకుంటారు. మరి ఇక్కడ మేము బతుకులా ఉండవు. ఇక్కడ ఈ రోడ్ ఎందుకు వేస్తారు, ఇక్కడ ఈ బ్రిడ్జ్ ఎందుకు కడతారు, ఎందుకు మమ్మల్ని పరిచయం చేస్తారు? ఏమన్నా అంటే మాకు ఇక్కడ బడ్జెట్ లేదు, మేము పైసలు లేవు, మేము లేవు అని మాట్లాడతారు. ఆర్ఓబి కోసం ఏర్పాటు చేసిన పిల్లర్ల నుండి పెద్దపల్లి వైపు వెళ్లే బీటీ రోడ్డు వరకు డస్ట్ పోయడంతో వాహనాల రాకపోకల సమయంలో విపరీతమైన దుమ్ములేస్తోంది. కళ్లలో దుమ్ము పడి ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణికులు వాపోతున్నారు. ఇక డైవర్షన్ రోడ్డు ఇరువైపులా ఉన్న ఇళ్లలోని ప్రజల సంగతి సరేసరి. పొద్దస్తమానం దుమ్ముతోనే బతకాల్సిన పరిస్థితులు వచ్చాయని బాధపడుతున్నారు. డైవర్షన్ రోడ్డును నాసిరకంగా నిర్మించడంతోనే ఇలాంటి దుస్థితి వచ్చిందంటున్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణం కొరకు పనులను శరవేగంగా చేస్తున్నారని చెప్పేసి ప్రజలందరికీ ఈ దుమ్ము లేపడం, ఈ దుమ్ము ద్వారా మాకు వచ్చే డస్టు రోగాలు ఎవరైనా భరిస్తారా? ఎవరు భరించారు. కానీ ఇక్కడ పరిస్థితి ఎట్లున్నదంటే, ఈ కార్లు బైకులు వెళ్తున్నప్పుడు మా ఇంట్లో సామాన్లోకి, మేము తినే అన్నంలో కంచంలో కూడా ఈ మట్టి దుమ్ము పడటం వల్ల మేము చాలా ఇబ్బంది గురవుతున్నాం. ఏ అధికారులు పట్టించుకోకుంటే ఎలా? నిజానికి ఈ మార్గం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. పెద్దపల్లి నుండి కాల్వ శ్రీరాంపూర్, జమ్మికుంట, హుజూరాబాద్, వరంగల్, మంథని, ముత్తారం తదితర ప్రాంతాలకు ప్రతిరోజు వేలాది వాహనాల రాకపోకలు కొనసాగుతుంటాయి. ఆర్ఓబి నిర్మాణ పనులు మరో ఏడాది పాటు కొనసాగే అవకాశం ఉండడంతో అప్పటి వరకు డైవర్షన్ రోడ్డును మరింత పటిష్టంగా నిర్మించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. సమస్య పరిష్కారం కోసం అధికారులకు విన్నవించినా కనీసం పట్టించుకోవడం లేదని బాధిత ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఏండ్ల తరబడి దుమ్ముతో ఉంటే ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉందని వెంటనే తమ సమస్య తీర్చాలని వేడుకుంటున్నారు.